జ్యోతిష్ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా మన జ్యోతిష్ మిత్రులకు మంచి రెమెడీ ఒకటి చెప్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటంటే మన బర్త్ చార్ట్లో మనకి డబ్బులు సంపాదించి పెట్టే భావం రెండో భావం. ఈ రెండో భావానికి రెండో భావం కనెక్షన్ కానీ వచ్చినట్టయితే యాజ్ కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం అతను జెమ్స్ అండ్ జ్యువెలరీలో అంటే రత్నాలు సజెస్ట్ చేయడంలో మంచి లాభం పొందుతాడు. అలాగే రెండో భావం మూడో భావంతో సంబంధం పడితే వీళ్ళు ఆన్లైన్ కన్సల్టెన్సీ మాత్రమే చేయాలి. అంటే ఇంటి దగ్గరుండి కన్సల్టెన్సీ అయితే వీళ్ళకి రాదు. వీళ్ళు కంపల్సరీగా ఇంటి బయట ఆఫీస్ తీసుకొని కన్సల్టెన్సీ చేసినట్టయితే మంచి బెనిఫిట్ పొందుతారు ఆస్ట్రాలజీలో. అలాగే రెండో భావం నాలుగో భావానికి సంబంధపడితే వీళ్ళు వాస్తు చేస్తే వీళ్ళకి ఎకనామికల్గా మంచి లాభం. అలాగే రెండో భావం ఐదో భావంతో సంబంధపడితే షేర్స్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో వీళ్ళు సజెషన్స్ ఇచ్చినట్టయితే 100% సక్సెస్ వీళ్ళకు ఉంటుంది. అలాగే రెండో భావం ఆరో భావంతో సంబంధపడితే వీళ్ళు మెడికల్ ఆస్ట్రాలజీలో గెయిన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రెండో భావం ఏడో భావం సంబంధపడితే వీళ్ళు బిజినెస్ ఆస్ట్రాలజీ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఈ రెండో భావం ఎనిమిదో భావంతో సంబంధపడితే వీళ్ళు ఓన్లీ ఏ వర్క్ చేసినా వీళ్ళకి అమౌంట్ రాదు, కానీ ఆస్ట్రాలజీ చేసినట్టయితే 100% వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకు చాలా ఎక్కువ అంటే రెండో భావం ధనభావం, ఏడో భావం ఏం చెప్తుంది మన యొక్క క్లయింట్స్. ఈ క్లయింట్స్ యొక్క రెండో భావం ఏంటి 8th హౌస్. అందువల్ల మన రెండో భావానికి 8th హౌస్ కనెక్షన్ వచ్చినట్టయితే ఈ ఆస్ట్రాలజీ ద్వారా చాలా మంచి గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే రెండో భావం 9వ భావానికి వచ్చినట్టయితే వీళ్ళు ఓన్లీ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ మాత్రమే చేయాలి, అంటే వేదిక్ లాంటి ఆస్ట్రాలజీ మాత్రమే చేయాలి. అలాగే రెండో భావం 10వ భావానికి సంబంధపడితే ప్రొఫెషనల్గా ఇతను ఆస్ట్రాలజీ చేయొచ్చు. అంటే ప్రొఫెషనల్గా అంటే చాలామంది ఏదో వర్క్ చేసుకుంటూ జ్యోతిష్యం చేస్తారు, అలా కాకుండా ఇతను ప్రొఫెషనే ఆస్ట్రాలజీ అవ్వాలి. ఆ విధంగా ఆస్ట్రాలజీ అయ్యి ప్రొఫెషన్ చేసినట్టయితే ఇతను సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే రెండో భావం 11వ భావంతో సంబంధపడితే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కాబట్టి అతను ఏ ఆస్ట్రాలజీ చేసినా దాని ద్వారా అతనికి అమౌంట్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే రెండో భావం 12వ భావంతో సంబంధపడినట్టయితే వీళ్ళు కంపల్సరీగా అకల్ట్ సైన్సెస్ మాత్రమే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంప్రూవ్మెంట్ వీడియోస్ మీకు కావాలని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.